హాయ్ అండి, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం. మీ పేరు చెప్పండి, చూద్దాం. సాటర్డే కాల్ చేస్తా నేను. అయ్యో బాబోయ్, మీ ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్ని. ఏంటండి? మీకు రెగ్యులర్ గా కాల్ చేసే ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్ నేను కూడా. కీర్తన గారా? కాదు, రెగ్యులర్ ఏంటండి? గుంటూరు. ప్రసన్న గారు, రమాదేవి గారు ఈ రోజే కాల్ చేస్తున్నారా? లేదు, సాటర్డే చేస్తాను. ఓకే, మీ పేరు చెప్తారా ఒకసారి ఏమనుకోకుండా? రాజీ. రాజీ. హాయ్ 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 రాజీ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాం. ఓకే, మేము చాలా బాగున్నాం. మా పాప కూడా బాగుంది. ఈ రోజు ఎవరికైనా విషెస్ కానివచ్చు, లేకపోతే సాంగ్ డెడికేట్ చేద్దాం అనుకుంటున్నారా? సాంగ్ డెడికేట్ చేద్దాం అందరికి. విషెస్ వచ్చి పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ మీ తరపున మా తరపున శుభాకాంక్షలు. సో ఈ రోజు ఎవరైతే పుట్టినరోజులు అలాగే పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా రాజీ గారి తరపు నుంచి అలాగే మా తరపు నుంచి కూడా విషెస్ తెలియజేస్తున్నాం. ఓకే, సో ఈరోజు క్వశ్చన్స్ ఉన్నాయి. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక్క క్వశ్చన్ కూడా కాదు. సరోజిని గారు అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మొగ్గ కాని మొగ్గ ఏమిటది అంట. మొగ్గ కాని మొగ్గ. ఎస్, అంట. మొగ్గ తెలీదే మనకి. ఆన్సర్ నాకు తెలియదు, అడగమన్నారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి గొళ్ళము సంథింగ్ ఏదో అన్నారు, నాకు అది ఇంకా క్లారిటీ లేదు. ఏంటండి ఆన్సర్? మరి కరెక్ట్ అది మనకి ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? రేపు మళ్ళీ సరోజిని గారు కాల్ చేసి చెప్తారు మనకి. ఓకే, నేను అడిగిన ఒక క్వశ్చన్, ఇట్స్ జస్ట్ ఫన్నీ క్వశ్చన్స్, ఓకేనా? ఓకే. ఓకే, చేపకి కళ్ళజోడు ఎందుకు అవసరం లేదు? చేపకి ఫిష్. చేపక ఎందుకంటే వాటర్లో ఉన్న పెట్టుకునే ఉండదు కదా, అందుకని. చాలా దగ్గరగా ఉంది కానీ ఇంకొంచెం ఫన్నీగా. అది పెట్టుకోలేదు కాబట్టి. రాంగ్. అవునా? ఫస్ట్ లెటర్ ఏమన్నా, ఎన్ని లెటర్స్ అని ఏమైనా ఉందా? ఏం లేదు, మీరు ఫస్ట్ చెప్పిన లైన్ ఈస్ కరెక్ట్. ముందు చెప్పారు కదా, లైన్ ఈస్ కరెక్ట్, బట్ ఇంకొక ఆన్సర్ కూడా ఉంది. అవునా? ఎస్. అంటే ఫన్నీ క్వశ్చన్స్ కాబట్టి మనకు నచ్చిన ఆన్సర్స్ యాడ్ చేయొచ్చు, బట్ ఈ ఆన్సర్ దొరికితే ఇంకొంచెం బాగుంటుంది అంతే.